హలో అందరికీ. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను హబ్సిగూడ మెట్రో స్టేషన్ ఉంది కదా, ఇక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను ఉప్పల్కి వెళ్ళడానికి. సో, నేనైతే హాస్టల్ నుండి అయితే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి ఉప్పల్కి అయితే వెళ్ళాలి, బస్సెస్ అయితే రావట్లేదు. సో, ఎట్టకేలకి నేనైతే ఉప్పల్కి అయితే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మేడారం స్పెషల్ బస్సులైతే ఉన్నవి. అన్నీ ఒక 20 బసెస్ దాకా. అసలు హన్మకొండకి బసెస్ లేవు. నాకైతే ఒకటి మేడారం హన్మకొండ బస్ అయితే దొరికింది. సో, నేనైతే లాస్ట్ సీట్‌లో ఫ్రీగా కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే చలో హుజురాబాద్. నేను హుజురాబాద్‌కైతే వెళ్తున్నాను. సో, ఇప్పుడైతే నేను టికెట్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఎట్టకేలకి హన్మకొండకైతే రీచ్ అయ్యాను. ఇక్కడ బస్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నవి ఫ్రెండ్స్. జనాలైతే చాలా ఉన్నారు. బస్సెస్ సరిగ్గా లేవు. సో, ఇక్కడ నుంచి నేనైతే హుజురాబాద్‌కి అయితే వెళ్తున్నాను. సో, నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. సో, ఈరోజు మేము మా ఇంట్లో సమ్మక్కని చేసుకుంటున్నాము ఫ్రెండ్స్. అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు అన్నమాట. మా ఇంట్లో సమ్మక్కని చేసుకొని ఆ సమ్మక్క తల్లికి మేమైతే నాటుకోడి అయితే కోస్తున్నాము. మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండేసింది ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు సూపర్ అంటే సూపర్గా చేసింది మా అమ్మ. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు మీ ఊర్లో సమ్మక్క సారక్క సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మేమైతే సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తున్నాము. సో, ముందుగా మేము కాళ్ళకి పసుపు అదంతా మా అమ్మ అయితే మంచిగా రెడీ చేస్తుంది. మా హుజురాబాద్లో జరిగే సమ్మక్క సారక్క జాతర మేమైతే మినీ మేడారంగా పిలుచుకుంటాము. మేమైతే అక్కడికి వెళ్తామన్నమాట. మా ఇంట్లో ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఫస్ట్ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి నాటుకోడిని కోసి బెల్లం బంగారంగా ఇచ్చి మేమైతే మా ఇంట్లో ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత హుజురాబాద్లో జరిగే సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి అయితే వెళ్తాము. సో, ఇక్కడ ఏంటంటే ఎత్తు బంగారం అంటారు, బెల్లం బంగారం అంటారు కదా. అమ్మవారికి బంగారాన్ని ఎందుకు సమర్పిస్తారు? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ప్రత్యేకంగా ఇక్కడైతే సమ్మక్క సారక్కకైతే బెల్లాన్నే బంగారంగా ఇస్తారు. కరెక్ట్ రీజన్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో, మేమైతే మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హుజురాబాద్లో జరిగే జాతరకైతే వెళ్తాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే అమ్మ, డాడీ, నేను అయితే వెళ్తున్నాము జాతరకి. సో, మేము ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అక్కడ హుజురాబాద్లో జరిగే జాతరకైతే వెళ్తాము. అక్కడ మేము వంటలు చేసుకొని తిని వస్తామన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతుంది. సో, నేను జాతరకైతే వచ్చేసాను. హాయ్! ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అన్నమాట. స్కూల్, ఇంటర్, డిగ్రీ, ఆఫీస్ అన్నీ అన్నమాట. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసింది. ఇది వచ్చేసి మా రంగనాయకుల గుట్ట. హుజురాబాద్లో రంగనాయకుల గుట్ట. ఈ గుట్ట కూడా ఎక్కుతాము. చాలా అంటే చాలా బాగుంటుంది. పైకెళ్ళి చూస్తే వ్యూ అంతా చాలా కనిపిస్తుంది. సో, జనాలైతే వస్తున్నారు జాతరకి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది హుజురాబాద్లో. మేమైతే అక్కడ దర్శనానికైతే వెళ్తున్నాము. ఇక్కడ క్రౌడ్ చూసారా ఎలా ఉందో, మొత్తం లైన్ కట్టిల్లు ఫ్రెండ్స్. మేము అట్లా ఒక వ్యూ రౌండ్ వేద్దామని చూస్తూ ఉన్నాము. ఇక్కడ సర్వదర్శనానికి వెళ్తున్నారు. ఇంకా టికెట్ దర్శనం కూడా ఉంది 30 రూపీస్కి. సో, మేము డాడీ నేను వచ్చేసి ఒక వ్యూ ఎలా ఉంది, రష్ ఎలా ఉంది చూడ్డానికైతే వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. వెళ్తూనే ఉన్నాము. మీకు కూడా చూపిస్తాను వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరికాయల దుకాణం వచ్చేసి మా విలేజ్ వాళ్ళదే. హాయ్! మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు, బెల్లం మా ఊరోళ్ళు. ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కూతురు. సో, చాలా క్యూట్‌గా ఉంది కదా. వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇంకా సమ్మక్క సారక్క జాతర మా హుజురాబాద్లో ఎలా జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.
మేమైతే ఎగ్జిట్ దారి దగ్గరికైతే వెళ్తున్నాము. అక్కడ కూడా క్రౌడ్ చాలా ఉంది. ఇక్కడ అన్ని షాప్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ అలా 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 ముందుకెళ్తున్నాము. రష్ ఎలా ఉంది అని. హాయ్! తినొచ్చేసి మా ఊరే అన్నమాట. సో అట్లా పలకరించింది. వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇదండి మా విలేజ్లో, మా హుజురాబాద్లో ఇలా బాగా జరుగుతుంది. చాలా అంటే చాలా జనాలు వస్తారు. మేమైతే లోపలికైతే వెళ్ళాము. మేము, మా ఫ్రెండ్, పెద్దనాన్న వీళ్ళు అందరం లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఒక రౌండ్ అయితే ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు, బెల్లం అమ్మవారికి సమర్పిస్తాము. ఇంకా అమ్మవారికి పట్టు చీర, గాజులు అన్నీ ఇస్తారన్నమాట. ఎవరు మొక్కుబడి ప్రకారం వాళ్ళైతే చేస్తారు. మా ఊర్లో చాలా గ్రాండ్గా బాగా జరుగుతుంది. మీరు రావాలంటే రావచ్చు. ఇది ఎక్కడో కాదు, మన హుజురాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. చూసేయండి ఎంత క్రౌడ్ ఉందో. చుట్టుపక్కల జనాలు ఎవ్రీ ఇయర్ చాలా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే జనాలు అయితే ఎవ్రీ ఇయర్ చాలా వస్తారన్నమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. సో మేము కూడా కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఇక్కడ డాడీ, తమ్ముడు, ఇంకా మా ఫ్రెండ్ ప్రియాంక అందరూ ఉన్నారు. సో నేనైతే కింది నుంచి తీయడం వీడియో నా వల్ల కావట్లేదు అనేసి గద్దెల పైకైతే ఎక్కాను ఫ్రెండ్స్. అక్కడికి ఎక్కి వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకంటే జనాలందరూ కనిపిస్తారు కదా. ఇక్కడ మనం అమ్మవారికి బెల్లం బంగారంగా సమర్పిస్తాము. వాళ్ళు మనకు తిరిగి మళ్ళీ బెల్లం ఇస్తారన్నమాట. సో నేనొచ్చేసి సమ్మక్క సారక్క గద్దెల పైకి ఎక్కి మరీ జనాలందరినీ కవర్ చేశాను, వీడియో తీశాను ఫ్రెండ్స్. మన హుజురాబాద్లో శ్రీ రంగనాయకుల గుట్ట వద్ద ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చాలా గ్రాండ్గా జరుగుతుంది. మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. మీరు రావాలనుకుంటే రావచ్చు. ఇది మా హుజురాబాద్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మేము మా జాతర మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో చూపించాను. మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో మేము ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాము. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయట చిన్న చిన్న షాప్స్ అయితే చూసుకుంటూ డాడీ, నేను, తమ్ముడైతే బయటకు వచ్చేసాము. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. మేము ఇప్పుడు మాకు నచ్చిన స్వీట్ తీసుకోవడానికి అయితే స్వీట్ షాప్కి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మేము వచ్చేసి ఇక్కడ జిలేబీ అయితే తీసుకున్నాము. వేడివేడిగా అప్పుడే చాలా బాగా చేసి ఇచ్చారు మాకు. సో ఈ విధంగా మేము సమ్మక్క సారలమ్మ జాతర అయితే చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మా నేషనల్ హైవే అన్నమాట. ఇది మా పంట పొలాల నుంచే పోయింది కాబట్టి సో మాకు ఇక్కడ జాతరకి చాలా దగ్గరగా ఉందన్నమాట. ఈ రోడ్డు వేయడం వల్ల చాలామంది ఈ వేలోనే వచ్చారన్నమాట. ఇక్కడ రోడ్ సైడ్ పార్కింగ్ చేసుకొని వెహికల్స్ ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళారన్నమాట. రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఈ కొత్తగా రోడ్ వేయడం వల్ల చాలామంది భక్తులు ఈ వేలోనే వచ్చారు. ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసుకున్నారు. సో చుట్టూ గ్రీనరీతో, పచ్చని పొలాలతో మధ్యలో రోడ్డు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను మా పంట పొలం కూడా చూపిస్తాను. ఇక్కడ మేము వచ్చేసి కొత్తిమీర అయితే వేసాము. ఇక్కడ చాలామంది ఇక్కడ ఫ్రీగా కొత్తిమీర అయితే తీసుకొని వెళ్ళారు. ఇదండి మా కొత్తిమీర అన్నమాట. సో ఇది మా యొక్క జాతర సెలబ్రేషన్స్ వీడియో. ఈవినింగ్ వచ్చేసి మేము జూపాకలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే వెళ్ళాము. అక్కడ చాలా ప్లేస్ ఉంది, చాలా విశాలంగా ఉంది. అక్కడ కూడా చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఈవినింగ్ టైం అయితే అక్కడ విజిట్ చేసాము. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం విజిట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ వీడియో క్లిప్స్ కొన్ని తీశాను. సో నేనైతే పిక్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ మెమరీస్గా.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేస్తూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.